హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు మీకు సింపుల్గా టేస్టీగా త్వరగా అయిపోయే టమాటా చట్నీ చూపిస్తానండి. ఇది టిఫిన్స్లోకే కాదు, ఏ టిఫిన్లోకైనా ఇడ్లీ, దోశ, ఊతప్పం ఎందులోకైనా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా టేస్ట్ చేసాం, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని పచ్చెనపప్పు, మినపప్పు వేసుకుని ఒక్క క్షణం వేపుకోవాలండి. దాని వెంటనే 2 పచ్చిమిరకాయలు వేసుకున్నాను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఇవి మంచిగా వేగాలి. ఒకసారి వేగేలాగా కలిపేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వేగనివ్వండి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. అలాగే చిన్న ఉల్లిపాయ వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక 3 టమాటాలు తీసుకున్నానండి, చిన్నగా కట్ చేసుకుని బాగా మగ్గిపోయేలాగా వేపుతున్నాను అనమాట. ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇవి మంచిగా మగ్గేలాగా ఒకసారి మూత పెట్టేసుకుందాం అండి. ఒక 5 నిమిషాలు అనమాట. మూత పెట్టేశాను, చూస్తున్నారా మంచిగా మగ్గినవి. మూత తీసి చూసుకుని ఒకసారి మిక్సీలో వేసేసుకుని కొంచెం చింతపండు వేసుకోవాలండి టేస్ట్కి. ఆల్రెడీ టమాటా పులిపే కాబట్టి చూడండి, అది మిక్సీ కొట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు తాలింపు అండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ ఆవాలు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, ఒక్క ఎండుమిరపకాయ సరిపోతుందండి. ఈ తాలింపు దాంట్లో వేసేయడం టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్గా ఉంది కదా అనుకోండి, టేస్ట్ చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.